అనేక సబ్జెక్ట్ వీడియోలు మీకు చెప్తూనే ఉన్నాను. ఒక్కటి ఎప్పుడైనా సరే మనం ఎన్ని సంవత్సరాలు చదివాము, ఎన్ని గంటలు చదివాము, ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది నో మ్యాటర్. ఏ మ్యాటర్ ఏంటి అంటే బిట్టు పడుతోందా లేదా, బిట్టు వచ్చే విధంగా చదువుతున్నామా లేదన్నదే మ్యాటర్. మనము ఎన్ని చోట్ల జాయిన్ అయ్యాము, ఎంత ప్రయత్నం చేశామన్నది ఏపీపీఎస్సీకి అనవసరం. వాడిచ్చిన పేపర్ను మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదన్నదే అత్యవసరం. ఇది మీ వద్ద ఉందా లేదా అన్నది మీకు అందరికీ తెలుసు. మనం అనేక ప్రయత్నాలు చేశాం. దయచేసి ఇది సబ్జెక్ట్ వీడియో కాదు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున మీకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, మీరు మంచి ప్రయత్నం చేయడానికి, మంచి ప్రిపరేషన్ చేయడానికి చెప్పేటువంటి వీడియో. సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు ఇంకెక్కడి నుంచి ఈ వీడియోని కంటిన్యూ చేయవచ్చు, నాతో కలిసి ప్రిపరేషను కొనసాగించవచ్చు. 80 మూల గ్రంథాలు తీసుకుని 30 సంవత్సరాల రీసెర్చ్ పరిశోధన అనుభవంతో 25 సంవత్సరాల బోధన అనుభవంతో మనం రూపొందించినవి ఇప్పటికే చాలా వేల మంది వద్ద మనం మీకు అందజేశాను. ఆ ప్రయత్నం నేను సిన్సియర్గా చేస్తున్నాను సంగతి మీకు తెలిసింటుంది. అందుకనే మీరు గమనించుంటారు, ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర 25 పుస్తకాల నుంచి వచ్చింది. ఇప్పుడేమో 3 పుస్తకాలు యాడ్ అయి ఉంది. మీరు ఒక్కటే గమనించాలి, 15 రోజుల్లో ఇది శుభ్రసిద్ధంగా పూర్తి అవగాహనతో వచ్చే విధంగా మీరు ఇంకా నేను చాలా చోట్ల గమనించాను, ఇప్పటికీ బేసిక్సే చదువుతున్నారు, ఇప్పటికీ గత ప్రశ్నలే ఇచ్చి చదువుతున్నారు. దయచేసి అలా చేయబోకండి. మీరు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న మోడల్ టెస్టులు రాయండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఒక మాస్టర్ యొక్క ప్రతిభ, ఒక మాస్టర్ యొక్క తపన కూడా మీకు తెలుస్తుంది. ఎవరైనా ఈ బుక్ చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, ఇది రాయడానికి 30 సంవత్సరాల విశేషమైన అనుభవం ఉన్నది. ఎంతో వ్యక్తిగత జీవితాన్ని బలిపెట్టి తయారు చేసింది. ఎవరైనా బుక్కే కదా అనుకుంటున్న, ఆ బుక్ లేకే మన జీవితాలు నాశనమైపోయాయన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఇంత గట్టిగా చెప్తున్నా. అదే రకంగా మీరు రాజ్యాంగం 14 సోర్సెస్ నుంచి వచ్చింది. కొందరికి తేలికభావం ఉంటుంది, పాలిటీని కదా కుమ్మేద్దామని. ఎవరిని కుమ్మేస్తారు? పాలిటీలు సరైన ఓడిస్తే పాలిటీ మాస్టర్ చతికిల పడిపోతాడు. అందులో మీరు డిడి బసుతో సహా, లక్ష్మీకాంత్తో సహా ఎక్కడ ఏది వస్తుందో నేను చెప్తున్నా. ఒక్క విశేషణ నేను మీతో చెప్తా, ఇది కరెక్టా కాదా జడ్జి చేయండి. రాజ్యసభలో ఒక ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఈ సెంటెన్స్ కరెక్టా కాదా? కరెక్ట్ అయితే రూల్స్ ఏం చెప్తున్నాయి, కరెక్ట్ కాకపోతే ప్రత్యామ్నాయం ఒకసారి డిస్కస్ చేయండి. దీనిపైన గొప్ప వీడియో నేను మీకు చేయబోతున్నా మిత్రులారా. అదే రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గమనించుంటారు, 14 సోర్సెస్ నుంచి రావడం. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గమనించండి ఎలా బిట్టుపడేటువంటి విధంగా ఉందన్నది. మీరు తెలుగు అకాడమీనో లేకపోతే సాధారణ పుస్తకాలు లేకపోతే ఎక్కడో ఇంగ్లీష్లో మీకు 100 పేజీలో ఒక టాపిక్ పైన చదవడం కాదు. ఇక ఎకానమీ సబ్జెక్టుకు ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి మీకోసం తీసుకురావడం. ఇందులో మీరు కానీ చూస్తే ఎంత నూతనంగా అంశాలు ఉంటున్నాయో మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతాయి. రైట్, అందుకని నేను చెప్తున్న అవకాశాన్ని మీరు వినియోగించుకోవడానికి గట్టి ప్రయత్నము చేయండి. ఒకటి అభ్యర్థులు ఎక్కడ పొరపాటు చేస్తారో, ఎవరైనా ఇన్ని పుస్తకాలు చదవడం సాధ్యం కాదు. అట్లా తయారు చేసిన వాళ్ళని మనం సంప్రదించుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది. నేను చెప్తున్నటువంటి మాటలు ఏవైనా పొరపాటుగా అనిపిస్తే మీరు వీడియో స్కిప్ చేసేయచ్చు, వీడియో ఆఫ్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. అందుకోసం నేను విచారం కూడా వ్యక్తం చేస్తున్నా. వన్ మోర్ పాయింట్ నేను మీకు చెప్తున్నా. ఒక వ్యక్తి 1000 పేజీలను ఒక 400-500 పేజీలకు కన్సైజ్ చేశాడంటే వాడు ఖచ్చితంగా కనీసం 3 దశాబ్దాల అనుభవం ఉంటుంది, పిహెచ్డీ లాంటి డిగ్రీలు ఉంటాయి, గొప్ప అనుభవం ఉంటుంది. ఊరికి ఏది దొబ్బడానికి కుదరదు. అంత గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎవడైనా ఆ కన్నీరు కార్చాల్సిందే, కారిస్తేనే వాడికి సబ్జెక్ట్ వస్తుంది. మనం పుస్తకాన్ని తీసేసి బుక్కే కదా అని ఎవరైనా కావత్తు పలికితే అంతకంటే మరొకటి ఉండదు. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ఐడియా మీ మైండ్లోకి రావాలా. మీరు బుక్కే కదా, ఆ బుక్ లేకే కదండి మనం అనేక అటెంప్ట్లు ఫెయిల్ అవుతున్నాం. మార్కెట్లో ఎందుకు గ్రూప్స్ రాసేవాళ్ళం ఇంతమంది ఎందుకున్నాం? ఈ ఆలోచన మీకు దయచేసి రావాలా. సో రైట్, అందుకనే మీకు నేను మీరు రాయాలనుకుంటే ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్
ప్రతి చిన్న మైక్రో లెవెల్కి వెళ్ళి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. నేను గాథా సప్తసతి వీడియో చేశాను చూడండి, కొందాచారి చేశాను చూడండి, రెండవ తల్లికోట యుద్ధం చూడండి. చూసిన తర్వాత ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. మీరు ఇంకా సాధారణంగా శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవడో, ఈశ్వాక రాజుల్లో శివలింగాన్ని తొక్కివేసినటువంటి వాడు ఎవడు, ఆచార్య నాగార్జున రసరత్నాకరం రాశాము, సో కాకతీయుల కాలంలో ప్రసిద్ధుడెవడు, ఏమిటి అవి ఏమైనా బిట్లా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ బిట్స్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ జస్ట్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్. మనం కొత్త సమాచారం పట్ల ఉండాలా. అది ఏపీ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సరికొత్త సమాచారంతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. ఇంక నేను దీని గురించి ఎక్కువసార్లు చెప్పక్కర్లేదు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో 75 క్వశ్చన్స్ పెట్టేశాను. రాయండి, మీరు రాస్తే మీకు అర్థమవుతుంది ఏపీ హిస్టరీ ఎలా ఉంటుందో. మిత్రులారా, నేను ఇందాకే చెప్పాను, మీరు డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ 4వ బ్యాచ్ ప్రస్తుతం రన్ అవుతుంది అక్టోబర్ 15 నుంచి. ఇందులో రాయాలనుకుంటే ఇందులో పేపర్ 1 ఒక రోజు, పేపర్ 2 మరో రోజు, అట్లా మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్ టు డేట్స్తో సహా ఇందులోకి వస్తాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. దాని చుట్టూ చదవండి. ఒక బిట్టు రాసామంటే దాని వెనక చాలా శ్రమ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు చిన్న బిట్లు చూసేసి ఇవే బిట్లు అనుకోకండి. ప్రయత్నం చేయండి, సబ్జెక్టుతో పోల్చి చూసుకోండి. మీరు బాగా ఆలోచన చేయండి, సక్సెస్ అవుతారు. ఈ అవకాశాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇందాక చెప్పానే, ఇప్పుడు నేను చూపించిన పుస్తకాల నుంచి వచ్చిన సమాచారం మొత్తం సిలబస్ని 160 భాగాలుగా చేసింటారు. మైక్రో లెవెల్కి వెళ్ళి మీకు సిలబస్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇంకా బిట్టుపోదు మిత్రులారా. ఎక్కడి నుంచి ఇవ్వాలన్న ఏపీపీఎస్సీ దీనిపైన ఆధారపడాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ టెస్ట్ సిరీస్ రాసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎన్ని పుస్తకాలు? 80 పుస్తకాలు. 80 అనేది ఊకదంపుడు కోసమో లేకపోతే ప్రచారం కోసం చెప్తున్నది కాదు. నేను అన్ని పుస్తకాలలో గతంలో వీడియోస్లో చూపించాను కూడా. స్టిల్ ఎప్పుడైనా ఎవరైనా చెక్ చేయవచ్చు. నేను గట్టిగా కూడా దీనిపైన నిలబడతాను. రైట్ మిత్రులారా, ఇది ఎంచుకోండి. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకుంటే సూపర్ మెంటర్షిప్ కోర్సు 300 ఒక్కో సబ్జెక్ట్కి. ఇందులో ఏమి ఇస్తారంటే, ఏం చదవాలా, ఒక్కొక్క సబ్జెక్టుని 40 భాగాలు చేసింటారు మిత్రులారా. 40 భాగాలు చేసి ఆ 40 భాగాల్లో ఏం చదవాలో చెప్పడం జరుగుతుంది. మెంటార్షిప్ అంటే శాతవాహనులు ఈరోజు రాసేయండి అనేటువంటి సొల్లు కాదు. శాతవాహనులు 4 భాగాలుగా చేసింటారు. మొదటి భాగంలో ఏం చదవాలా, ఎక్కడ చదివితే బిట్ వస్తుంది, ఎక్కడ అడ్వాన్స్డ్గా ఉంటుందని చెప్తాను. ఎలా చెప్పాను నేను మీకు, గాథా సప్తశతిని అమృత కావ్యం ఎవరో అన్నాను. అట్లాంటి కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, ఈ అన్ని అవకాశాలను మీరు తీసుకోవచ్చు. లేదా ఇందాక చెప్పినటువంటి ఫుల్ కోర్సులో కూడా వచ్చి మీరు జాయిన్ అయ్యి ఖచ్చితంగా గ్రూప్ 2 సాధిస్తారని నేను ఆశిస్తున్నా మిత్రులారా. నా ప్రయత్నాలు మీరు చూడండి. నేను చేసినటువంటి ప్రయత్నాలు, మా టీం ఇచ్చినటువంటి సమాచారం పోల్చి చూసుకోండి. ఎక్కడైనా సరే ఒక బుక్ రాసముట్టి దాని నుంచి ఎన్ని బిట్లు పడిపోతున్నాయో చూడండి. ఇండియన్ సొసైటీలో అందరూ ఫెయిల్ అయితే నేను సక్సెస్ అయ్యాను. అట్లాగే ఇండియన్ రూరల్ డెవలప్మెంట్లో 152 బిట్లు ఒక బుక్ నుంచి ఎట్లా సాధ్యమవుతున్నాయి ఇవన్నీ కూడా. సో నిరంతర శ్రమ. రెండోది నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ దేశంలోనే ఎవరైనా సరే ఒక ఎక్స్పర్ట్గా నేనే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. 24 గంటలు అందుబాటులో ఉన్న నాతో మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు. రకరకాల డౌట్లు అడుగుతున్నారు. ఎవరైనా నిరంతరము అన్నీ వదిలిపెట్టేసి మీకోసమే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీకంటే మిన్నగా, మీకంటే శ్రద్ధగా, తప్పనగా ఎట్లా ప్రిపేర్ అవుతున్నానో నా స్టేటస్లో ఉన్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు తెలుస్తారు. ఆడుగు దుబ్బేవాడు ఎవడో లేడు. కాబట్టి నిరంతరం శ్రమించేవాడు కావాలా. ఎవడో మీకు ఎక్స్పర్ట్ ఎవడో వెంటనే ఫోన్ తీస్తున్నాడు, చేసి చూడండి. మీరు ఏ సంస్థలో తీస్తున్నా ఎవడో రిసెప్షనిస్ట్ ఎవరో మాట్లాడతారు, వాడు చెప్పేది మీకు తెలీదు, మీరు అడిగేది వాడు చెప్పడం. కానీ నేరుగా నేను ఎంతో ఓపికతో మాట్లాడుతున్నా. 3 ఏళ్ళ నుంచి ఒకే కోర్సు పైన పని చేయాలంటే ఎంత ఓపిక తప్పనుండాలో ఆలోచన చేసుకుంటారు. ఖచ్చితంగా మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ, సో మీకు అందరికీ ఇక్కడే ఇందులోనే అన్నీ ఉన్నాయి వివరాలు. మీకు ఇంకా ఏమన్నా డెమో కావాలి అనుకుంటే సో 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ పెట్టుకోవచ్చు. అదే రకంగా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు ముందుకు రావచ్చు మిత్రులారా. ఓకేనండి. సో ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.